హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అండి. సో ఇవాళ అయితే నేను త్రియాంష్ బర్త్డే కోసం అని ఇండియా నుంచి తెప్పించిన డ్రెస్సెస్ అన్ని కూడా చూపించబోతున్నాను. సో ఇవన్నీ కూడా త్రియాంష్ బట్టలు అండి, బర్త్డే కోసం అని తీసుకున్నది. సో ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. అండ్ చాలా వరకు ఆన్లైన్లో తీసుకున్నవి ఉన్నాయి. సో అవి కూడా లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో లాస్ట్ మూమెంట్ వరకు నాకు డౌట్గానే ఉందండి త్రియాంష్కి బర్త్డే పార్సల్ వస్తుందా రాదా అని. కానీ లాస్ట్లో వచ్చింది లక్కీగా. ఇంకా అది రాకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. నేను ఆ రోజు అయితే రాదన్నారు ఫోన్ చేస్తే. ఇంకా చాలా డిసప్పాయింట్ అయిపోయాను. కాకపోతే ఇంకా తర్వాత నాకు 1 o'clock అలాగా మెసేజ్ వచ్చింది, ఇలాగ డెలివరీ ఉంది 3 to 4 మధ్యలో అని. అమ్మాయి అనుకున్నాను అనమాట. బికాజ్ చాలా మంచి మంచి డ్రెస్సెస్ వచ్చాయి, అవన్నీ మిస్ అయిపోయాయి. నేను ఇక్కడ ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ నేను ఇక్కడ అమెజాన్లో 3 డ్రెస్సెస్ ఆర్డర్ చేశానండి. అది కూడా లాస్ట్ డే అనమాట. ఇంకా 10th బర్త్డే అయితే 9th ఈ టైంలో ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 4-5 ఆ టైంలో ఆర్డర్ చేశాను అనమాట. బికాస్ పార్సిల్ రావట్లేదు, ఇంకా ఆ టైంకి కూడా రాలేదు అనుకోండి, పాపం కొత్త బట్టలు కూడా ఉండవు కదా అని చెప్పేసి ఇంకా టక్టకా చూసి ఒక 3 డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను. ఏది మంచిగా వస్తుందో వేద్దామని. దాంట్లో ఒకటైతే మార్నింగ్ వేసాను, ఇంకా మిగిలిన 2 రిటర్న్ పెట్టేశాను. యాక్చువల్లీ ఉంచుకోవచ్చు, బట్ నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదనమాట. డ్రెస్సెస్ చెప్పా కదండి, నాకు ఇండియాలో నచ్చినంత ఇక్కడ క్వాలిటీ నచ్చలేదనమాట, పిల్లల బట్టలు మెయిన్గా. సో అందుకోసం అని చెప్పి ఇంకా 2 డ్రెస్సెస్ అయితే రిటర్న్ చేసేసా, బికాస్ నాకు అంత నచ్చలేదు అని. ఇంకా ఈ డ్రెస్ వేసాను కదా, సో గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇంక ఇది ఉంచేసాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ కొన్న డ్రెస్తో నేను స్టార్ట్ చేస్తాను. ఇది వచ్చేసి యాక్చువల్లీ ట్రౌజర్ వచ్చి ఈ కలర్ వచ్చిందండి. ఇది సమ్ క్రిమిష్ కలర్ అండ్ దీనికి వైట్ కలర్ వచ్చింది. యాక్చువల్లీ నేను ఇవి వాష్ చేయాలి, ఇంకా వాష్ కూడా చేయలేదు. ఒకేసారి వీడియో తీసి వాష్ చేసేసి ఇంకా లోపల పెడదామని చెప్పి ఇంకా ఏం చేయలేదన్నమాట. సో వైట్ మీద చిన్న చిన్న డిజైన్ లాగా వచ్చిందనమాట. అండ్ బాగా వచ్చింది మధ్యలో. అండ్ దీనికి యాక్చువల్లీ స్ప్లెండర్స్ అంటారు అనుకుంటా. సో అవి కూడా వచ్చాయి, కాకపోతే నన్ను అది ఇంకా ఓపెన్ చేయలేదు, వేయలేదు. తర్వాత ఇంకెప్పుడైనా మంచిగా వేసి, యాక్చువల్లీ ఫోటో కూడా తీయలేదు అనమాట. ఫోటో కూడా మంచిగా తీయాలి. అండ్ దీనికేమో ఇలా క్యాప్ వచ్చింది. సో ఇలా క్యాప్ వచ్చిందనమాట. ఈ డ్రెస్ అయితే నేను ఇక్కడ అమెజాన్లో ఆర్డర్ చేశానండి. సో నార్మల్గా అయితే నేను అమెజాన్లో బట్టలు అంత ఎప్పుడు ఆర్డర్ చేయలేదు, ఇక్కడ ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను అనమాట త్రియాంష్ కోసమే, అది కూడా. సో ఇంకో 2 కూడా పెట్టాను, కానీ నాకు అది చెప్పాను కదా అంత నచ్చలేదని. సో అందుకని చెప్పేసి ఇంకా ఇది వచ్చేసి ఫస్ట్ డ్రెస్ అండి, మార్నింగ్ వేసాను అనమాట. అండ్ దీని తర్వాత మెయిన్ డ్రెస్. సో మెయిన్ డ్రెస్ ఇదనమాట. ఇది వచ్చేసి మమ్మీ తీసుకున్నారు, బయట తీసుకున్నారు. సో లింక్స్ అయితే నా దగ్గర ఏం లేవు. ఇదైతే నాకు చాలా 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 నచ్చింది. యాక్చువల్లీ ఈ డ్రెస్ కోసమే నేను అంతా వెయిట్ చేసింది, బికాజ్ ఇవి నార్మల్గా ఉంటాయి, ఇవి కొంచెం పార్టీకి రిచ్గా ఉండాలి కదా, అందుకోసమేగా మనం అందులోనూ ఫస్ట్ బర్త్డే అని చెప్పేసి చాలా వెయిట్ చేశాను అనమాట. లక్కీగా వచ్చిందండి. సో ఇది వచ్చేసి బర్త్డే పార్టీ అప్పుడు వేసాను అనమాట ఫస్ట్. ఇది వెల్వెట్ క్లాత్ అండి. యాక్చువల్గా లోపల ఉన్నదైతే ప్లెయిన్ వెల్వెట్ అనమాట. చాలా బాగుంది, క్లాత్ కూడా చాలా బాగుంది. అసలు ఏది గుచ్చుకునే మెటీరియల్ అయితే ఏం లేదు. స్లీవ్లెస్ ఇచ్చాడు లోపలిది. అండ్ పైనదేమో ఇట్లాగా చమ్కీ చమ్కీ డిజైన్, నాకైతే బాగా నచ్చింది. కాస్ట్ అయితే నాకు తెలిసినంత వరకు 2000 to 2500 మధ్యలో ఉండొచ్చు. నేను కొన్నవి అయితే నాకు కాస్ట్ తెలుసు, కానీ మమ్మీ తీసుకున్నవి నాకు అంత కరెక్ట్గా తెలియదు. ఇదైతే సంథింగ్ 25 లోపే ఉంటుంది. సో ఇది వచ్చేసి మెయిన్ డ్రెస్ అనమాట. నాకైతే ఫుల్గా నచ్చింది. అండ్ దీనికి వచ్చేసి జీన్స్ ఇచ్చారు. సో ఇదనమాట జీన్స్. యాక్చువల్లీ మమ్మీ పెద్ద డ్రెస్ తీసుకున్నారు, నెక్స్ట్ ఇయర్ వరకు కూడా సరిపోతుంది త్రియాంష్కి, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇది స్టిఫ్గా ఉండడం వల్ల నిలబడింది బాగానే. ఇంకా ప్యాంట్ జీన్సే కాబట్టి కింద ఫోల్డ్ చేశాను, అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా ఫోల్డ్ చేశాను. సో లెంత్ అయితే సరిపోయింది అనమాట. అందుకని పెద్ద సైజ్ అయినా కానీ ప్రాబ్లం రాలేదు. సో ఇది వచ్చేసి ఫస్ట్ డ్రెస్. ఇది కూడా వాష్ చేయాలండి. నేను ఫోటో కూడా అటాచ్ చేస్తాను త్రియాంష్ చేసుకున్నప్పుడు. నాకు చాలా బాగుందనమాట డ్రెస్ అయితే. ఇంకా అండ్ దెన్ థర్డ్ వన్ వచ్చేసి ఇది నేను హాప్స్కాచ్లో పెట్టాను. యాక్చువల్లీ నేను బర్త్డే షాపింగ్ వీడియో చూసుంటే, వ్లాగ్ చూసుంటే మీకు అర్థమయ్యేది. నేను ఇక్కడ వెతికి దొరకక ఇంకా ఇండియాలో ఆర్డర్ చేస్తానండి. చాలా డ్రెస్సెస్ చేశాను, సో అవి కూడా చూపిస్తాను అనమాట. సో యాక్చువల్లీ ఇన్ని డ్రెస్సెస్ వచ్చేసరికి నాకు ఏమి వేయాలో ఫస్ట్ కన్ఫ్యూజన్ వచ్చింది. గ్రీన్ అయితే బర్త్డే కానీ ఫిక్స్ అయ్యా. దాని తర్వాత ఏం వేద్దామా అని చాలా చూసి ఇంకా నాకు ఈ కలర్ బాగా నచ్చింది అనమాట. సో ఇది వచ్చేసి షర్ట్ వచ్చిందండి. ఇదైతే నార్మల్గా
బ్లాక్ జీన్స్ కానీ ఏదో ఒక జీన్స్ మీద అయినా కానీ వేసేయచ్చు. చాలా అంటే చాలా బాగుంది లుక్ అయితే. నేను ఫోటో కూడా అటాచ్ చేస్తా, త్రియాంష్కి వేస్తే ఇంకా బాగుంది. ఇదేమో వేస్ట్ కోట్ లాగా వచ్చింది, స్లీవ్లెస్ వచ్చింది అనమాట. సో ఇది ఇలా వచ్చి అండ్ సేమ్ మెటీరియల్తో కింద ట్రౌజర్ ఇచ్చారు. నేను ఫోటో అటాచ్ చేస్తానండి, మీకు క్లియర్గా ఉంటుంది. చాలా బాగుంది అనమాట వేస్తే. అండ్ నేను అదే వాల్ పేపర్గా కూడా పెట్టుకున్నా త్రియాంష్ ఫోటో. అండ్ దీనికి బౌ ఇచ్చారు. యాక్చువల్లీ మా బుడ్డోడు అంత టైం ఇవ్వలేదన్నమాట ఆ రోజు, బికాస్ బెలూన్స్ అవన్నీ ఉండేసరికి ఇంకా త్రియాంష్కి ఆడుకోవాలనే ఇదే తప్పించి ఫొటోస్ మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు. నార్మల్గా అయితే జస్ట్ మరీ ఫోటో కోసం కూర్చోకపోయినా ఒక దగ్గర ఆగుతాడు, బట్టలు వేయించుకుంటాడు. ఇంకా ఆ రోజు అసలు ఏం చేయలేదన్నమాట. అందుకనే ఇంకా బౌ ఏం పెట్టలేదు. కానీ బాగుంది, డ్రెస్ అయితే చాలా బాగా లుక్ వచ్చింది. ఇదైతే హాప్ స్కాచ్లో తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇదన్నమాట. ఇది కూడా ఐ థింక్ హాప్ స్కాచ్లోనే తీసుకున్నట్టు గుర్తు నాకు. నేను లింక్స్ అన్ని పెడతాలేండి కింద డిస్క్రిప్షన్లో. సో ఇది వచ్చేసి కోట్ అటాచ్డ్ వచ్చింది. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇది కూడా వస్తే బాగుండు అనుకున్నా. యాక్చువల్లీ ఇది డెలివరీ లేట్గా ఉంది, ముందు వస్తే బాగుంది అనుకున్నా. అండ్ ఇది కొంచెం నేను పెద్ద సైజ్ పెట్టాలండి, సో తర్వాత ఎప్పటికైనా కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చి నార్మల్ ఇంకా ప్యాంట్ ట్రౌజర్ ఇట్లా వచ్చింది. అండ్ కోట్ వచ్చేసి అటాచ్డ్ వచ్చింది వైట్. దానికి అన్ని వైట్ మీద ఇస్తారు పిల్లలు, అసలు వైట్ ఎలా ఉంచుకుంటారు. నేను అలాగే తీసుకున్నాను చూడండి. అండ్ నేను వచ్చేసి 4 ఆర్డర్ చేశానండి. 4 కాదు, యాక్చువల్లీ ఎక్కువే ఆర్డర్ చేసినట్టున్నా. నేను ఇప్పుడే రియలైజ్ అయ్యా. 1 2 3 4 5 ఆర్డర్ చేశాను. లేదు 4 ఆర్డర్ చేశాను. 4 ఏమో మమ్మీ తీసుకున్నారు అనమాట. సో ఒకటి మమ్మీ తీసుకున్నారు దీంట్లో ఆర్డర్ చేసిన దాంట్లో, ఇంకొక డ్రెస్సెస్ ఏమో బయట తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ ఇది కూడా ఇది మమ్మీ తీసుకున్నారు సార్, నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యానండి. సో ఇందాక ఫస్ట్ నేను తీసుకునే చూపించేస్తాను. ఈ 2 నేను తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది యాక్చువల్లీ భలే క్యూట్గా అనిపించింది. సో కాకపోతే నేను పెద్ద సైజు ఆర్డర్ చేశానండి. ఇది ఫస్ట్ క్రైలో పెట్టాను అనమాట. ఇది షార్ట్ వచ్చింది, సమ్మర్లో అలా వేయచ్చు అని చెప్పేసి ఇంకా షార్ట్ అయినా పెట్టాను అనమాట. నార్మల్ టీషర్ట్ వచ్చింది లోపల, పైన ఏమో కోట్ లాగా వచ్చింది. ఇది షార్ట్ విత్ క్యాప్ ఇచ్చాను అనమాట. క్యూట్గా అనిపించింది. సో ఎప్పుడైనా పార్టీకి కానీ ఎవరైనా బర్త్డే పార్టీస్కి అలా వెళ్ళినా బాగుంటుందని చెప్పేసి ఇంకా ఆర్డర్ చేశాను. బర్త్డే కానీ పెట్టలేదులేండి, ఇది బాగుంది కదా క్యూట్గా అని పెట్టా. అండ్ దట్టు త్రియాంష్ బర్త్డే కన్నా ముందు ఇంకొక చిన్న పాప బర్త్డే ఉంది. సో ఆ పాప బర్త్డేకైనా వేయచ్చు అన్నట్టుగా పెట్టాను అనమాట. అండ్ ఇది కూడా సిమిలర్ మోడలే ఇందాక చూపించిన దాంట్లో, కాకపోతే ఇది ఫుల్ ప్యాంట్ వచ్చిందండి. ఈ కలర్ కొంచెం రేర్గా ఉంటుంది కదా అని చెప్పి ఎల్లో పెట్టాను. సో ఇదేమో కొంచెం అది ఇందాకదేమో పార్టీ వేర్గానే ఉంది, కొంచెం సమ్మర్ వేర్, ఇది కొంచెం వింటర్ వేర్ లాగా ఇచ్చాడనమాట. లోపల టీషర్ట్ సేమ్ అనమాట. ఇంకా మొత్తం అది షార్ట్ హ్యాండ్ వచ్చింది, ఇది ఫుల్ హ్యాండ్ అండ్ ఫుల్ లెంత్ బాటమ్ వచ్చింది అనమాట. సేమ్ దీనికి కూడా క్యాప్ వచ్చింది. బట్ నాకు 2 కలర్స్ నచ్చాయి, ఏదో డిసైడ్ చేయాలో అర్థం కాక ఇంకా 2 పెట్టేశాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేస్తే లుక్ అదే మారిపోతుందిలే అని చెప్పేసి పెట్టాను. సేమ్ దీనికి కూడా క్యాప్ ఇచ్చాడు అండ్ సేమ్ క్యాప్ ఇచ్చాడండి. అండ్ ఇది కూడా ఫస్ట్ క్రైలో పెట్టాను ఈ 2 అయితే. సో నేను తీసుకున్న అయితే అయిపోయాయి 4. ఇంకోటి ఆర్డర్ పెట్టానంటే యాక్చువల్లీ చిన్నమ్మా అలెక్సా కంటిన్యూ. యాక్చువల్లీ ఇంకోటి కూడా ఆర్డర్ చేశానండి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో. అది కూడా నాకు బాగా నచ్చింది. కాకపోతే మమ్మీ వాళ్ళు ఏంటంటే చాలా చిన్నది వచ్చిందని నన్ను కంగారు పెట్టేశారు. సో అందుకని ఎక్స్చేంజ్ పెట్టా. దట్టు ఇన్ని ఉన్నాయి కదా, అప్పటికి చాలా డ్రెస్సెస్ తీసేసుకున్నారు. సో ఇన్ని ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా నేను అది నెక్స్ట్ సైజ్ పెట్టాను అనమాట, ఎక్స్చేంజ్ పెట్టాను. సో అది తర్వాత నెక్స్ట్ కొరియర్లో అలా వస్తుంది, ఇంకెప్పుడైనా వేయచ్చు అని చెప్పి అలా అనుకున్నాను. అండ్ ఇప్పుడైతే మమ్మీ తీసుకున్నాయి చూపిస్తాను. సో ఇది కూడా జీన్స్ అనమాట. మమ్మీ తీసుకున్నాయి చూసారా, అన్నీ కూడా ఎంత పెద్ద సైజ్ తీసుకుంటారంటే నెక్స్ట్ ఇయర్ వరకు కూడా సరిపోతాయి అనమాట. ఇంకా బర్త్డే డ్రెస్ కూడా స్టిఫ్ ఉండడం వల్ల ఇప్పుడు సరిపోయింది, లేకపోతే అది కూడా ఇలా ఎలాడిపోయేది.
నేను తీసుకున్నది కరెక్ట్ సైజ్ వచ్చిందండి. మీరే చూద్దరు ఫొటోస్ లో. అండ్ ఇదేమో నావీ బ్లూ అనమాట. మంచిగా క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ పైన ఏమో ఈ కొంచెం డిజైనర్ వైర్ గా వేస్ట్ కోట్ వచ్చింది. సో ఇదొకటి. అండ్ ఫస్ట్ చూపించాను కదా గ్రీన్ది, అదొకటి తీసుకున్నారు. అండ్ ఇంకో 2 తీసుకున్నారు. దీంట్లో ఒకటైతే చాలా పెద్దది, ఇంకా త్రియాంష్కి ఈ ఇయర్ మొత్తం కూడా బట్టలు సరిపోయాయి అన్ని తీసుకున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి చాలా పెద్దది యాక్చువల్లీ, కాకపోతే వాళ్ళకి తెలిసి తీసుకున్నారంట. మమ్మీకి నచ్చింది ఇది బాగా. సో ఇంకా సైజ్ లేకపోయినా సరే నెక్స్ట్ ఇయర్ కన్నా యూజ్ అవుతుంది, అంటే లైక్ పెరుగుతాడు కదా, ఏదో ఒక ఫంక్షన్కో పార్టీకో వేయచ్చు అని చెప్పేసి తీసుకున్నారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది జస్ట్ వేరే దానిపైన జీన్స్ పైన అట్లా ఏమైనా వేయడానికి బాగుంటుందేమో, సరిపోతుందేమో పైన వరకు అన్న చూస్తాను. ఇఫ్ ఇన్ కేస్ సరిపోకపోతే ఇంకా ఉగాదికి అట్లా ఉంచేస్తానండి. సో ఇది వచ్చి కుర్తా మోడల్. దీనికి 2 ప్యాంట్స్ ఇచ్చాడండి, ధోతి ఇచ్చాడు అండ్ నార్మల్ వైట్ ప్యాంట్, 2 వైటే, నార్మల్ ప్యాంట్ ఒకటి అండ్ ఇంకొకటేమో ధోతి లాగా ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్, ఇది కూడా బాగుంది. యాక్చువల్లీ నేను తీసుకున్నవన్నీ కూడా హాఫ్ కోట్ వచ్చాయి అనమాట, వేస్ట్ కోట్ లైక్ స్లీవ్లెస్ వచ్చాయి కోట్. సో నాకు ఫుల్ స్లీవ్స్ వస్తే కొంచెం అంటే ఆ లుక్ వేరుంటుంది కదా అని చెప్పి అలా కావాలని అడిగాను. నాకు అమెజాన్ లో ఫస్ట్ క్రై అండ్ హాప్స్కాచ్ ఆన్లైన్ లో చూసా, బట్ నాకేం నచ్చలేదు. ఇంకా మమ్మీకి ఇది తీసేసుకున్నారు. ఇది కూడా చాలా పెద్ద సైజ్, చూసాను కదా ఎంత సైజ్ ఉందా. సో తర్వాత ఎప్పుడైనా వేయడానికి బాగానే పనికొస్తాయి. అండ్ ఇదేమో ఈ కలర్ వచ్చింది ప్యాంట్, సారీ దీన్ని ఏం కలర్ అంటారో నాకు ఐడియా లేదు. అండ్ షర్ట్ వచ్చేసి పైన కోట్ లాగా సూట్ లాగా వచ్చిందండి, లోపలేమో వైట్ లాగా లిటిల్ డిజైన్ వచ్చింది, పైన సూట్. ఇది వెయ్యాలి మా బుడ్డోడికి. ఇంకా ఇప్పుడైతే ఫుల్ గా నడిచేస్తున్నాడండి, నడుస్తున్నప్పుడు సూట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. సో బర్త్డే కూడా నడిచాడండి, కాకపోతే అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాదు. ముందు డే అయితే నైట్ ఫుల్ గా నడిచేసాడు, అటు నుంచి ఇటు నుంచి అటు బాగానే నడుస్తున్నాడు, కానీ కొంచెం తప్పటడుగు లాగా అనమాట. ఇంక ఇప్పుడైతే ఫుల్గా నడిచేస్తున్నాడు. అసలు పాకడం అనేది చాలా వరకు తగ్గించేశాడు, మ్యాక్సిమం నడుస్తున్నాడు. ఇఫ్ ఇన్ కేస్ బ్యాలెన్స్ కుదరకపోతే మళ్ళీ బ్యాలెన్స్ చేసుకొని నుంచొని నడుస్తున్నాడు తప్పించి పాక్కుంటూ వెళ్ళట్లేదు అనమాట. ఇంతకుముందు నడిచి బ్యాలెన్స్ కుదరకపోతే కూర్చొని మళ్ళీ పాక్కుంటూ వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు అట్లా కాకుండా ఫుల్ నడవడం స్టార్ట్ చేశాడు అనమాట. ఇప్పుడు ఇంకా చాలా అల్లరి చేస్తాడని అనుకుంటున్నా, చూడాలి ఇంకా. అండ్ అలానే త్రియాంష్ డ్రెస్సెస్ తో పాటు కొన్ని ఫ్రాక్స్ కూడా తెప్పించానండి. ఫ్రాక్స్ ఎందుకు అనుకున్నారు కదా, త్రియాంష్ కాదులేండి. యాక్చువల్లీ చెప్పాను కదా త్రియాంష్ బర్త్డే కన్నా 2 days ముందు ఒక పాప బర్త్డే ఉందని, సో తన కోసమని త్రియాంష్కి ఆర్డర్ చేస్తున్నాగా అప్పుడే ఇంకా ఫ్రాక్స్ కూడా చూసి ఆర్డర్ పెట్టేసా. చాలా 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 క్యూట్ గా ఉన్నాయండి. సో 4 ఆర్డర్ పెట్టాను అనమాట, 4 చూపించేస్తా ఒకేసారి. బాగున్నాయి కదా, అందుకే చూపిద్దామని అనిపించింది నాకు కూడా. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అనమాట. నేను హాప్స్కాచ్ అండ్ ఫస్ట్ ఈ రెండిట్లోనే పెడతాను మాక్సిమం పిల్లలవన్నీ. సో ఇది వచ్చేసి దేంట్లో పెట్టాను నాకు గుర్తులేదు, లింక్స్ అయితే ఇస్తా. చిన్న ఫ్రాక్ భలే క్యూట్గా ఉంది కదా. అండ్ దీనికేమో ఇది కోట్ లాగా వచ్చింది, రిమూవబుల్ ఏం కాదులేండి, అటాచ్డ్ ఇచ్చాడు, బట్ కోట్ లాగా ఇచ్చాడు అనమాట సింపుల్ డిజైన్ తో. అండ్ కింద పెల్స్ ఇచ్చారు, ముత్యాల లాగా ఇచ్చాడు అనమాట. సో ఇది వచ్చేసి ఒకటి ఫ్రాక్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సింపుల్ ఫ్రాక్ లేండి, నాకు తెలిసి ఫస్ట్ ట్రైలో పెట్టినట్టున్నా. చిన్న బటర్ఫ్లై లాగా ఇచ్చాడు. అండ్ ఇది నార్మల్ డైలీ వేర్ లాగా వేసుకోవడానికి బాగుంటుంది, బట్ క్యూట్ గా అనిపించింది, అందుకని ఇది ఒకటి ఆర్డర్ చేసా. అండ్ ఇదేమో జంప్ సూట్ మోడల్. సో ఫ్లోరల్ గా వచ్చి జంప్ సూట్ లాగా వచ్చింది అనమాట, పైనుంచి కింద వరకు. అండ్ చిన్న స్లీవ్లెస్ ఇచ్చాడు. అండ్ దీనికి పాకెట్ కూడా ఇచ్చాడు, భలే క్యూట్ గా ఉంది కదా. నాకు బేసిక్ గా అమ్మాయిల డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం అనమాట. అమ్మాయిలకి అయితే వెరైటీ డ్రెస్సెస్ ఉంటాయి, డిజైన్ ఉంటాయి. అబ్బాయిలకి అయితే ఒకటే రొటీన్ ఉంటాయి. సో అందుకే నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం, అందుకే 4 తీసేసుకున్నా, బాగున్నాయి కదా అని. అండ్ ఇది వచ్చి లాస్ట్ వన్ అండి, చాలా క్యూట్ గా అనిపించింది. ఇది కూడా వేసుకొని తిరుగుతుంటే భలే ఉంటది అనమాట పిల్లలు. పైనదేమో బనీన్ క్లాత్ వచ్చింది, కింద కొంచెం ఆర్గెంజా టైప్ లో వచ్చింది, చాలా బాగుంది. ఇది నాకు తెలిసి హాప్స్కాచ్ లో పెట్టారు. ఇది లేట్ గా వస్తుందని అనుకున్నా ఇది, కానీ ఎర్లీగానే వచ్చింది. మధ్యలో చిన్న బాబు వచ్చి భలేగా క్యూట్ గా ఇచ్చాడు అన్నమాట. సో ఇవైతే 4 డ్రెస్సెస్ చిన్ని పాప కోసం పెట్టాను. సో ఇదన్నమాట త్రియాంష్ బట్టలు అయితే.
ఇవన్నీ కూడా ఇండియా నుంచి వచ్చినవి అండి. ఒక డ్రెస్ స్టార్టింగ్ చూపించింది తప్పించి మిగిలినవి నేను ఒక 4 తీసుకున్నా, మమ్మీ ఒక 4 తీసుకున్నారు. కాకపోతే మమ్మీ తీసుకున్నవన్నీ పెద్దవే లేండి. ఫస్ట్ నావి వాడాక మమ్మీ వాడతాను నాకు తెలిసి, బికాజ్ అన్నీ పెద్దవే కాబట్టి సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్ వస్తున్నప్పుడు ఆ టైంలో యూజ్ చేయొచ్చు నేను ఇవి. సో ఇదనమాట ఇవాళ వ్లాగ్. అయితే మీకు ఎలా అనిపించిందో, మీకు ఏ డ్రెస్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ అలానే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలుగా మర్చిపోమాకండి. మళ్ళీ మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.